రాజకీయ నాయకులు ఎంతగా నినాదాలు చేసినా యుద్ధాలు ఆగలేదు, ఉద్వేగాలు సమసిపోలేదు, హింస, అసూయ, ద్వేషాలు అంతం కాలేదు. చాలా కాలం గడిచిపోయింది. గత 10,000 సంవత్సరాలుగా ప్రవక్తలు, ఋషులు, మహాపురుషులు హింస, ద్వేషం, యుద్ధాలకు వ్యతిరేకంగా ఎంతగా బోధించినా ఎవ్వరూ వినలేదు. పైగా ప్రేమ, కరుణ, అహింసలను బోధించిన మహాత్ములను హింసించి చంపేశాం. మానవాళికి హితబోధ చేసిన మహాత్ములందరూ ఓడిపోయినవారే. వారందరూ వారి ప్రయత్నంలో ఏమాత్రం విజయాన్ని సాధించలేకపోయారు. వారు ప్రతిపాదించిన ఆదర్శాలు, సంకల్పించిన విలువలు ఏవీ సఫలం కాలేదు. అన్నీ చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. ఎందరో మహానుభావులు వచ్చారు, బోధించారు, ఓడిపోయి వెళ్లిపోయారు. మానవులు అజ్ఞానాంధకారంతో నరకంలో కూరుకుపోతున్నారు. మంచి మంచి మహాత్ములందరూ ఎంత బోధించినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదంటే వారి బోధనల్లో ఏదో లోపముందని స్పష్టంగా తెలుస్తోంది కదా. అశాంతిపరుడు ఎప్పుడూ అశాంతితోనే ఉంటాడు. ఎందుకంటే అశాంతి స్థితిలోనే అతను జన్మ తీసుకోవడం జరిగింది కాబట్టి. అలాంటి వ్యక్తి అశాంతి బీజాన్నే తన ఉనికిలో నింపుకొని అశాంతి రోగంతో అల్లాడుతూ ఉంటాడు. పుట్టుకతోటే బాధ, దిగులు, అశాంతి లక్షణాలతో అతడు పుడతాడు. గర్భధారణ సమయంలో జన్యుస్థాయిలోనే అలా అతని జీవిత చిత్రం ఏర్పడిపోతుంది. అలాంటి వ్యక్తులతో బుద్ధుడు, మహావీరుడు, కృష్ణుడు లాంటి వారందరూ ఓడిపోతూ ఉంటారు. మర్యాదగా ఉండదని మనం నిజాన్ని పైకి చెప్పం, కానీ మహానుభావులందరూ ఓడిపోయిన వారే. మానవజాతి మానవత్వం నానాటికే మంటగలిసిపోతోంది. ప్రేమ, శాంతి, అహింసల గురించి మహానుభావులందరూ ఎంత బోధించినప్పటికీ మనం ముందుకెళ్లింది మాత్రం చిన్న కత్తి నుంచి పెద్ద హైడ్రోజన్ బాంబు వరకు మాత్రమే కనిపిస్తోంది. దీన్ని బట్టి మహాత్ముల అహింసా బోధనలు విజయాన్ని సాధించాయని మీరు చెప్పగలరా? మొదటి ప్రపంచ యుద్ధంలో 3 కోట్ల మందిని చంపేశాం. తరువాత కొంతకాలం శాంతి సందేశాలు ఇచ్చాం. మళ్లీ 2వ ప్రపంచ యుద్ధంలో 7.5 కోట్ల మందిని చంపేశాం. ఆ తర్వాత బెర్ట్రాండ్ రసెల్ నుంచి మహాత్మా గాంధీ వరకు శాంతి వచనాలు వల్లిస్తూనే 3వ ప్రపంచ యుద్ధానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం. దీనితో పోలిస్తే గతంలో జరిగిన 2 ప్రపంచ యుద్ధాలు చిన్నపిల్లలు ఆడుకునే ఆటలా కనిపిస్తాయి. 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఏమవుతుంది అని ఒక వ్యక్తి ఐన్స్టీన్ను అడిగాడు. 3వ ప్రపంచ యుద్ధం గురించి నేను చెప్పలేను, కానీ 4వ ప్రపంచ యుద్ధం గురించి మాత్రం కాస్త చెప్పగలను అన్నాడు ఐన్స్టీన్ అతనితో. అదెలాగండి అని ఆశ్చర్యపోతూ అడిగాడు అతడు. ఏముంది, 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఎవరూ మిగలరు, అందరూ చనిపోతారు. అందువల్ల 4వ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం లేదు అని ఐన్స్టీన్ బదులిచ్చాడు. నైతిక మతబోధనల ఫలితమే ఇదంతా. అందుకు అసలు కారణం వేరే ఉంది. వెంటనే దాన్ని సవరించవలసిన అవసరం కూడా చాలా ఉంది. పరిపూర్ణమైన అవగాహనతో, చక్కని సామరస్యంతో సంభోగాన్ని ఒక ఆధ్యాత్మిక కార్యంగా, దివ్య చైతన్య స్థితిని చేరేందుకు ఒక చక్కని మార్గంగా మలచనంత వరకు మెరుగైన మానవాళి జననానికి ఆస్కారం లభించదు. అది జరిగేంత వరకు మానవాళి మనుగడ హీనాతిహీనంగా దిగజారిపోతూనే ఉంటుంది. ఎందుకంటే అధోగతిలో ఉన్న నేటి పిల్లలే పెద్దలై సెక్స్ ద్వారా తమకన్నా భ్రష్టులైన సంతతిని పుట్టిస్తారు. అలా ప్రతి నవతరం గుణాలు పతనమవుతూనే ఉంటాయి. ఇది ఖచ్చితం. కనీసం ఇలా జరగకుండా చూడాలి. కానీ మనం ఇప్పటికే చాలా అధమస్థాయికి, అంటే ఇంకా దిగజారేందుకు వీలులేని అధమస్థాయికి చేరుకున్నాం. మొత్తం ప్రపంచమంతా దాదాపు పెద్ద పిచ్చాసుపత్రిలా తయారైంది. కాసేపు గదిలో ఒక మూల నిశ్శబ్దంగా కూర్చుని మీ స్థితిని మీరు పరిశీలించుకుంటే మీరెంత పిచ్చివారో, మీలో పిచ్చి ఎంత పేరుకుపోయిందో తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. ఎలాగోలా ఆ పిచ్చి బయటపడకుండా అదిమి పెట్టేందుకు మీరు ఎంత అవస్థ పడుతున్నారనేది వేరే విషయం. ఎంత పిచ్చి పేరుకుపోయిందంటే ఏమాత్రం ప్రేరేపించినా ఎవరైనా సులభంగానే పిచ్చివారైపోతారు. మరొక 100 సంవత్సరాలలో ఈ ప్రపంచమంతా ఒక పెద్ద పిచ్చాసుపత్రిలా తయారవుతుందనిపిస్తోంది.
ఒక రకంగా అలా అవడం మంచిదే. ఎందుకంటే అందరూ పిచ్చోళ్లే కాబట్టి వైద్యులతో వైద్యంతో అవసరం ఉండదు. మరొక విషయం ఏంటంటే ఎవరూ తాము పిచ్చివారనుకోరు. ఎందుకంటే తాను పిచ్చివాడని అనుకోకపోవడమే పిచ్చివాడి ప్రథమ లక్షణం. ఆ మానసిక రోగం, ఆందోళన, అంధకారం అలా అలా పెరిగిపోతూనే ఉంటుంది. సంభోగం ఆధ్యాత్మిక పరిధిని, ఆధ్యాత్మిక హోదాను సంతరించుకోనంత వరకు నూతన మానవాళి జననానికి ఎప్పటికీ అవకాశం ఉండదు.